హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను చెప్పబోయే కథ కోపం తగ్గే మందు. కృష్ణాపురం గ్రామంలో కేశవానంద అనే స్వామీజీ ఉండేవాడు. ఓ రోజు ఆయన దగ్గరికి రమణ అనే యువకుడు వచ్చాడు. రాగానే ఆయన కాళ్లపై పడి, అయ్యా, నాకు కోపం చాలా ఎక్కువ, మాటలు కటువుగా ఉంటున్నాయి, దాంతో అందరితోనూ పోట్లాడుతున్నాను. ఇంట్లోనే కాదు, ఊర్లోనూ నన్ను అందరూ ద్వేషిస్తున్నారు, నేనేం చెయ్యాలి అని అడిగాడు. అప్పుడు స్వామీజీ, నీ కోపం తగ్గాలంటే నువ్వు మెడలో అసలైన పులిగోరు వేసుకోవాలి. మన పక్కనే ఉన్న అడవిలో ఓ ముసలి పులి ఉంది. దాని దగ్గరకు వెళ్ళి నేను పంపానని చెబితే అది నిన్నేమీ చేయదు, వెళ్ళి తెచ్చుకో అన్నాడు. ఆ తరువాతి ఉదయమే కేశవ అడవికి వెళ్ళాడు. అడవిలో బక్కచిక్కిన ముసలి పులి దగ్గరికి వెళ్ళి స్వామీజీ పేరు చెప్పాడు. దాంతో అదేమీ చేయలేదు. కాని నాకు వయసైపోయింది కాబట్టి వేటాడలేకపోతున్నాను, అందుకు నాకు ప్రతిరోజు ఆహారం తెచ్చిపెడితే గోరు ఇస్తాను అని చెప్పింది. అప్పటినుంచి కేశవ ప్రతిరోజు దానికి మాంసం, చేపలు తీసుకుపోవడం మొదలుపెట్టాడు. రోజంతా దానితోనే ఉండేవాడు. కళ్ళు కూడా లేని, పైకి కూడా లేవలేని దాన్ని చూసి జాలిపడడం మొదలుపెట్టాడు. దాన్ని ప్రేమగా దగ్గరికి తీసుకునేవాడు. ఓ రోజు పులి కేశవతో, నేను చనిపోయే సమయం వచ్చింది, చనిపోయాక నా గోళ్లు తీసుకువెళ్ళు అని చెబుతూ కన్ను మూసింది. కేశవ దాని మరణాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. స్వామీజీ దగ్గరికొచ్చి ఏడుస్తూ జరిగిందంతా చెప్పాడు. ఒక జంతువు చనిపోయిందనే ఇంతలా ఏడుస్తున్నావు కదా, అదే సానుభూతిని, ప్రేమని నీ చుట్టూ ఉన్న మనుషుల మీద చూపించు కేశవా. మనసులోపల ప్రేమ, జాలి ఉంటే సరిపోదు, దాన్ని చూపించాలి. అలా చూపడం మొదలు పెడితే నీ కోపమూ తగ్గుతుంది, నిన్ను అందరూ ప్రేమిస్తారు అని చెప్పాడు. అప్పటినుంచి కేశవ ఎదుటివాళ్ల ఇబ్బందుల్ని పట్టించుకుంటూ సౌమ్యంగా మాట్లాడడం నేర్చుకున్నాడు. అందరి బంధువు అనిపించుకున్నాడు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మోటివేషనల్ స్టోరీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.